సిగాచి పరిశ్రమల పేలుళ్లు జరిగి 54 మంది జీవించి నెల రోజులు గడిచిన వాళ్ళ కుటుంబాలకు ఇప్పటివరకు కూడా నష్టపరిహారం ఇయ్యలేదని బాధిత కుటుంబాలు కార్ పార్టీ లీడర్లతో కలిసి సంగారెడ్డి కలెక్టరేట్ దాకా నిరసన ర్యాలీ చేసిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. మరి ఆడ ఏం మాట్లాడిండు, ఏం కథ పురాగా అడుచుకుందాం పాండ్రి. ఎన్నడూ లేని తెలంగాణలో గింత పెద్ద ప్రమాదం జరిగిందని మస్తు మంది బాధపడ్డరు. సిగాచి పరిశ్రమల అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ మంటల దాటికి ఇప్పటికే 54 మంది జీవించిండ్రు. పాపం 8 మంది కాలి బూడిదైతే కనీసం వాళ్ళ బొక్కలు కూడా దొరకకుండానే అయినాయి. అంత పెద్ద ప్రమాదం జరిగినా ఇప్పటికి సుతం అది ఎట్లా జరిగింది, ఏం కథ అనే వివరాలు బయటపెట్టలేదు సర్కారు. ఇక బాధిత కుటుంబాలను సర్కార్ తరపున ఆదుకుంటామని భరోసా ఇచ్చిండ్రు. జీవించినోళ్ల కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తామని సీఎం రేవంత్ అన్న కూడా చెప్పిండు. కాకుంటే ఇప్పటికి సుతం ఇటు సర్కారు అటు కంపెనీ ఎవ్వరు ఏం సహాయం చేయలేదట. గందుకే ఇయాల బాధితులను తీసుకొని సంగారెడ్డి కలెక్టరేట్ బాట పట్టిండు హరీష్ అన్న. ఇగాడ కలెక్టర్ సార్ తోని మాట్లాడుకుంటా సో ఫైనల్ గా మా వీళ్ళందరి తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళకి ఇస్తామన్న ₹1 కోటి ఇప్పటికి నెల అయింది. వారం ఇస్తారా, 10 రోజులు ఇస్తారా, స్పష్టమైన డేట్ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇప్పించండి. మీరు డేట్ చెప్పండి, ఎన్ని రోజులకు ఇస్తారో చెప్పండి. లేదంటే మాత్రం మేము టెంట్ వేసి మరి వాళ్ళ తరఫున దీక్ష చేయాల్సి వస్తుంది, పోరాటం తీవ్రం చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఒకసారి ఆగస్టు 24 3 రోజుల లోపల ₹1 కోటి చెక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ ఏమైతుంది పైసా నెల అయిపోయినా ఇంతవరకు కొంతమందికి 10 లక్షలు కూడా రాలేదు. సో కైండ్లీ అందరికీ డబ్బు ఇవ్వండి. ఇంకా ప్రభుత్వం చెప్పిన విధంగా అందరికీ ₹1 కోటి ఇవ్వండి. తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి 10 లక్షలు ఏమూలకు సరిపోవు, వాళ్ళకి 50 లక్షలు ఇవ్వాలని విజ్ఞప్తి. ఇన్నారా సిగాచి పరిశ్రమల ప్రమాదం జరిగి జీవించినోళ్ల ఇంటోళ్లకు అట్లనే గాయాల పాలైనోళ్లకు పరిహారం ఇయ్యకుంటే కలెక్టరేట్ ముంగట టెంటేసి దీక్ష చేస్తాం, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వార్నింగ్ ఇచ్చినంత పని చేసిండు హరీష్ అన్న. అటెంకా ఆడ హరీష్ అన్న గిట్ల మాట్లాడిండు. ఇందులో యాజమాన్యం నిర్లక్ష్యం ఉంది. పాత మిషనరీతో పనిచేయడం వల్ల ఈ సంఘటన జరిగింది అంటే ఇంతవరకు యాజమాన్యం మీద కేసు పెట్టలే. ఇంతవరకు యాజమాన్యానికి సంబంధించి ఒక్కరిని అరెస్ట్ చేసిందా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నావు? యాజమాన్యంతో ఎందుకు కుమ్మక్కైనావు నువ్వు? ఎందుకు యాజమాన్యం మీద కేసు పెట్టలే, వాళ్ళని అరెస్ట్ చేయలేదు? కంప్లైంట్ లో స్పష్టంగా ఉంది. ఈ కంప్లైంట్ మీదనే ఎఫ్ఐఆర్ అయింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల, పాత మిషనరీ పెట్టడం వల్ల, ఎన్నోసార్లు చెప్పిన నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ బ్లాస్టింగ్ జరిగింది, దీంట్లో మా వాళ్ళు చనిపోయారని అంత స్పష్టంగా కంప్లైంట్ వస్తే రేవంత్ రెడ్డి ఎందుకు యాజమాన్యాన్ని కాపాడుతుంది? యాజమాన్యంతో ఉన్న లాలూచి ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు? దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. 54 మంది జీవిడిస్తే ప్రభుత్వ స్పందన బాధ్యతారాహిత్యంగా ఉన్నది. ఇక ఎస్ఎల్బిసి ఘటన జరిగి 150 రోజులు అయినా శవాలు బయటికొత్తలేవు. వాళ్ళు చనిపోయినరో బతుకున్నారో కూడా తెలియదు. ఇప్పుడు సిగాచి ప్రమాదంలో కూడా 8 మంది శవాలు ఇయ్యలేదు, కనీసం బొక్కలు బూడద కూడా ఇయ్యలేదని గరానికొచ్చిండ్రు. వెంటనే వాళ్ళందరికీ డెత్ సర్టిఫికెట్లు ఇచ్చి ఆ కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేసిండు హరీష్ అన్న. చూడాలి మరి దీని మీద సర్కారు ఏం చేస్తుందో.